అమ్మా, అరే సోనా, నువ్వా? ఏంటి చెప్పకుండా చేయకుండా వచ్చేసావు? మరేం చేయమంటావమ్మా, చెప్పా పెట్టకుండా రావాల్సి వచ్చింది. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. అసలు నా పనే నాకు తీరట్లేదు అని అంటే మళ్ళీ నాకు పని పెట్టడానికి వీళ్ళు ఒకటి. ఊరికే రావడం తప్ప ఏం లేదు. అందుకే వాళ్ళు రాగానే నేను ఇటు వచ్చేసాను. మంచి పని చేసావు ఇక్కడికి వచ్చి. మళ్ళీ నీ ఆడపడుచుడు వెళ్ళిపోయాక వెళ్దువు గాని. అరే సోనా, నువ్వెప్పుడు వచ్చావు? వాళ్ళ ఆడపడుచులు వచ్చారంట, అందుకే అది ఇక్కడికి వచ్చింది. వాళ్ళ ఆడపడుచులు వస్తే అక్కడే ఉండి చూసుకోవాలి కానీ ఇక్కడికి రావడం ఏంటి? సరే అయితే నువ్వు వచ్చావు కదా, నేను కూడా మా పుట్టింటికి వెళ్ళనా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటత్తయ్య, తనేదో తెలియక వచ్చింది అనుకుందాం. మీరు కూడా తనకి నచ్చ చెప్పకుండా వాళ్ళ ఆడపడుచులు వెళ్ళినాక వెళ్ళు, ఏం కాదు అని చెప్తున్నారు. ఇదేమన్నా పద్ధతేనా? వాళ్ళు ఏ 6 నెలలకు ఒకసారి కానీ రారు. ఆ టైంలో నువ్వు ఇలా రావడం అసలు ఏమన్నా బాగుందా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు వచ్చినప్పుడు నేను కూడా నా పుట్టింటికి వెళ్ళిపోతే నీకు ఎలా అనిపిస్తుంది? అందులో మళ్ళీ నువ్వు నెలలో 4 సార్లు ఇక్కడికి వస్తావు, కానీ మీ ఆడపడుచులు 6 నెలలకు ఒకసారి కానీ రారు. ఏదో నాకు చెప్పాలనిపించింది, ఇంకా మీ ఇష్టం. అవునమ్మా, వదిన చెప్పింది నిజం. ఇప్పుడు నేను నా అత్తారింట్లో ఉండాలి, ఇక్కడ కాదు. నేను వెళ్ళొస్తానమ్మా. సరే అమ్మా, నీ ఇష్టం, వెళ్ళిరా.